అచ్చా ఓకే. ఇప్పుడు మీరు అన్నారంటే ఆన్ యావరేజ్ ఫిల్మ్కి ఒక 60 to 70 సీన్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న పుష్ప రిలీజ్ చేశారు, 4 hours ఉంది, ఆల్మోస్ట్ ఒక 15-10 minutes తీసేస్తే రఫ్గా ఎన్ని సీన్స్ ఉంటాయి అనుకుంటున్నారు మీరు? అంటే ఎలా ఉంటుందంటే ఒక్కో సీన్ కెన్ బి జస్ట్ 2 pages, ఒక్కో సీన్ కెన్ బి 10 pages. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం చెప్పలేం, బట్ యావరేజ్న 60 scenes యూజువల్గా ఉంటాయి. సో దానికి యూజువల్గా మన స్క్రీన్ ప్లే ఉందనుకోండి, దానికి సింపుల్ హాల్ మార్క్ ఏంటంటే 1 page ఈక్వల్స్ 1 minute ఆఫ్ స్క్రీన్ టైం. ఇప్పుడు 100 page స్క్రీన్ ప్లే ఉందనుకోండి, 100 minutes అవుతుంది అనమాట అచ్చా ఓకే ఓకే. స్క్రీన్ టైం. యూజువల్గా యాక్షన్ సీన్స్ ఉంటే కొంచెం అటు ఇటు అవుతుంది, ఆర్ మనకి సాంగ్స్ ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, బట్ యావరేజ్ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అనమాట. ఓకే. మీరు ఒక పేజ్ రాసుకుంటారంటే అది యూజువల్గా 1 minute ఆఫ్ స్క్రీన్ టైం అవుతుంది. అచ్చా అచ్చా ఒక ట్రాన్స్లేషన్లో. యా. బట్ నిజంగా సార్ అంటే ఇప్పుడు లైక్ మీరు ఎలా రాస్తారు? స్క్రీన్ రైటర్స్ వచ్చేసి రాసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇవన్నీ ఫార్మాట్స్ చెక్ చేసుకుంటారా? ఇది ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో లేదు, కరెక్ట్గా ఉంది. చాలా మంచి క్వశ్చన్ అండి మీరు అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు స్క్రీన్ ప్లే రాయటానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. 3 act స్ట్రక్చర్ అంటారు, ప్లాట్ పాయింట్స్ అంటారు, పించ్ పాయింట్స్ అంటారు, లేదా సేవ్ ద క్యాట్ స్ట్రక్చర్ అంటారు, బీట్ షీట్ అంటారు. నేను 3 act స్ట్రక్చర్ ఒకటే వినలేదు, అది కూడా రెగ్యులర్గా మనకి వినిపిస్తుంది. సీక్వెన్స్ స్ట్రక్చర్ అని ఇంకా చాలా ఉంటాయండి, టెక్నికాలిటీస్ ఉంటాయి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని ఎప్పుడు కాపాడేది ఇన్నోసెన్సే, ఇంటెలిజెన్స్ కాదు. సో ఒక పర్సన్ అంటే ఇప్పుడు మీరు ఇవేమీ తెలియకపోయినా కూడా మీరు ఒక అద్భుతమైన కథ రాయొచ్చు. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అనే ఎబిలిటీ మనిషిలో ఆల్రెడీ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం ఇవన్నీ రివర్స్ ఇంజనీర్ చేసి ఒక అద్భుతమైన వర్క్ని రివర్స్ ఇంజనీర్ చేశాక ఇవన్నీ అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వాల్మీకి ఉన్నారు, వ్యాసుడు ఉన్నారు, వీళ్ళందరూ అద్భుతాలు క్రియేట్ చేశారు. కానీ అప్పుడు మనం ఏమీ దీనికి తెలియదు కదా, కానీ అప్పుడు ఉన్నాయి అవన్నీ. అంటే ఇంట్రెన్సిక్గా మనిషి అంటేనే అతనిలో ఒక కథ చెప్పే స్వభావం, కథని ఒక ఆర్గనైజ్డ్గా చెప్పడం అనేది ఉంది మనిషిలోనే, స్టోరీ టెల్లింగ్ స్ట్రక్చర్ ఉంది. ఓకే. కానీ ఇవన్నీ తెలిస్తే ఎలా ఉంటుందంటే ఇప్పుడు టైం అనేది ఉంది, మన క్లాక్ కనిపెట్టక ముందు కూడా టైం ఉంది కదా, టైం ఉంటుంది. కానీ కనిపెట్టడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి? మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి టూల్స్ టెక్నిక్స్ వల్ల యూ కెన్ అండర్స్టాండ్ ద క్రాఫ్ట్ బెటర్, సో దట్ మనం క్రాఫ్ట్ రాయడం కొంచెం ఈజీ అవుతుంది. ఇది తెలిస్తే ది బెస్ట్ స్టోరీ రాసేస్తారని కాదు, ఆర్ట్ వేరు క్రాఫ్ట్ వేరు అండి. ఆర్ట్ అనేది మీలో ఇంట్రెన్సిక్గా ఒకటి ఉంటుంది చూసారా, అది ఆర్ట్. క్రాఫ్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లెర్నబుల్, ఇట్ ఈస్ ట్రైనబుల్. మీరు క్రాఫ్ట్ తెలీదు ఎలా రాయాలో నేర్చుకోవచ్చు, కానీ ఆర్ట్ ఉంటుంది కదా, మీరు ఒక విషయాన్ని చూసే విధానం అది ఎవరు నేర్పరు.